ఓం శాంతి. ఈరోజు అవ్యక్తమురళి ఎసెన్స్ 30/11/25 రివైజ్ డేట్ 18/1/2008. సో 18 జనవరి మురళి చాలా స్పెషల్ మురళి. ఈరోజు బాబా అంటున్నారు, సత్యమైన స్నేహిగా అయి మీ బాధ్యతలన్నీ బాబాకి ఇచ్చేసి ఎంతో ఆనందంతో ఉండండి. ఎలాంటి శ్రమ నుంచి కూడా మీరు ముక్తులుగా అయిపోతారు. మరి మీరందరూ ఎవరు? నిశ్చింత చక్రవర్తులు. ఇలాంటి చక్రవర్తుల సభను చూస్తుంటే బాబాకి చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సభ సంగమయుగంలోనే ఉంటుంది. మరి అలాంటి చక్రవర్తులను చూసి బాబా కూడా చాలా హర్షితమవుతున్నారు. పిల్లలందరూ బాబా హృదయంలో ఇమిడిపోయేవారు, నయనాలలో ఇమిడిపోయేవారు. వారి ముఖవర్చస్సులో అవ్యక్త స్థితి అనే మెరుపు కనిపిస్తుంది. వారి హృదయంలో బ్రహ్మబాబా స్మృతి కూడా ఇమిడిపోయి ఉంది. సర్వ పిల్లని చూసి బాబా కూడా హర్షితమవుతున్నారు. మీరందరూ స్నేహం యొక్క అమూల్యమైన ముత్యాలు, అతి శ్రేష్టమైన వారు అన్నారు. సో బాబా దగ్గర 4 రకాల ముత్యాలు, మాలలు అనేవి ఉన్నాయి. ముత్యాల మాల. ఫస్ట్, శ్రేష్టమైన పిల్లలు. బాబా సమానంగా శ్రేష్ట పురుషార్థం చేసే పిల్లలు. కాకపోతే ఈ మాల చాలా చిన్నగా ఉంది. సెకండ్ టైప్ ఆఫ్ మాల, హృదయంలో స్నేహము మరియు సమీపంగా అవ్వాలి అనే పురుషార్థం చేసే పిల్లలు. అంటే ఎవరు వీళ్ళు? ఓన్లీ పురుషార్థి పిల్లలు, శ్రేష్ట పురుషార్థిలు కాదు. థర్డ్, స్నేహం ఉంటుంది, బాబా సమానంగా సేవ చేస్తారు, బాబా తోడుగా ఉంటారు. వీరు తీవ్ర పురుషార్థి పిల్లలు. ఎలాంటి తుఫాన్లు వచ్చినా కూడా వారు ఆ తుఫాన్లని ఎదుర్కొంటారు. ఫోర్త్ రకమైన మాల ఏంటి? సదా లేజీగా ఇంకా తయారయ్యేవారు. సో మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ శ్రేష్ఠ పురుషార్థి, ఓన్లీ పురుషార్థి, తీవ్ర పురుషార్థి ప్లస్ లేజీ పురుషార్థి. మీరు ఎవరు ఒక్కసారి ఆలోచించండి. మరి ఈరోజు స్పెషల్ ఏంటి? స్నేహం యొక్క రోజు, స్మృతి యొక్క రోజు, సమర్థి యొక్క రోజు. మరియు మీరు బాబా యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం బాబా మనకి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చే రోజు. ఈ స్నేహం హృదయపూర్వకమైన స్నేహం, బాబా పరిచయాన్ని స్మృతి సహితంగా చూపించే ఈ రోజు. సర్వ ప్రాప్తులను స్నేహం ద్వారా తీసుకోవచ్చు. మరి స్నేహం కనుక ఉంటే స్నేహి ఆత్మలు శ్రమ నుంచి ఆటోమేటిక్గా ముక్తులుగా అవుతారు. ఎలాంటి రకమైన ప్రాబ్లం కూడా ఒక మనోరంజకంగా అనిపిస్తుంది స్నేహి పిల్లలకి. స్నేహం దేహం యొక్క భ్రాంతిని తీసేస్తుంది, దేహపు సంబంధికుల ధ్యాసను తీసేస్తుంది, దేహ ప్రపంచాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. స్వయం అలాంటి స్నేహంలో లీనమయ్యారా అనేది చెక్ చేసుకోవాలి. మరి హృదయపూర్వకమైన స్నేహం బాబాకి సమీపంగా తీసుకొస్తుంది, బాబాతో తోడుగా ఉన్నట్టు చేస్తుంది, బాబా సమానంగా అనుభవం చేస్తుంది. ఎలాంటి శ్రమని కూడా చాలా ఈజీగా మహబ్బత్లోకి అనుభవం చేస్తుంది. రాలి లాంటి ప్రాబ్లంని కూడా వాటర్గా అనుభవం చేస్తుంది.